ఇక్కడ చూడండి, మీరందరూ కూడా ఆలోచించాలి. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5,000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు 50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది, వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు, గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 1,26,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్ ఇస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్ అన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే 2019లో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది, నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు. అడిగిన దానికి ఆయన చంపారు. ఆయన ఆత్మశాంతి కోసం వీవిలో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది. ఆయన కన్న కూతురు చెప్పింది. అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా ఆడేవాళ్ళు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన, మహాస్పందన. గెలుపు మనదే, ఆలోచనే లేదు. 100% మనమే గెలుస్తున్నాం. నేడు రావుల పార్లమెంటానే నాకు గుర్తొచ్చి గేట్ వే ఫర్ కోనసీమ, అందాల సీమ. అలాంటి ప్లేసుల్లో మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడం, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాదళానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో, నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా 2 బటన్లు నొక్కుదామా చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ. ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తక్కువే. మా తమ్ముడు చెప్తున్నాడు, జగ్గిరెడ్డి అవినీతి. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి, అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా. అవినీతి, దోపిడీనే దోపిడీ. మామూలు దోపిడీ కాదు, ఇది మహా దోపిడీ. అవునా కాదా? అందుకే వచ్చాము ఒక జట్టుగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మీ ముందరకు వచ్చాం. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట,
వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు. ఈ ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు, ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము. ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది, ఈ మళ్ళీ వస్తుంది. కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగాబడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో 3 రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు, రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోతున్నావు అర్థం కాని పరిస్థితి. అందుకే మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మళ్ళీ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట విని నవ్వుకున్నా. నేనేం ఆశ్చర్యపోలేదు. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు, ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయామా మేము? అందుకే నేను భరించా, ఎన్నో అవమానాలు పడ్డా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి. అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అన్నాడా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా, జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతాను తల్లి మిమ్మల్ని. చెప్పాడా? చెప్పుంటే మహిళలందరూ చెప్పండి, చెప్పాడని చేతుల పైకెత్తండి. చెప్పాడు, చేశాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు, ఓట్లు దండుకున్నావు. ఈరోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు. భూమ్ భూమ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు. నిషేధం గాలికి ఎగిరిపోయింది. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు. 140 రూపాయలు ఎవడి జోబులోకి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్య తయారు చేసి మీ బిడ్డల, మీ తండ్రుల, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూడండి,
మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు వీళ్ళకి, మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు అయింది. మొన్న వచ్చేవాడు పరదాలు కట్టుకొని వచ్చేవాడు, ఆకాశం నేను వస్తే కిందన చెట్లన్నీ నరికేసేవాడు, అవునా కాదా? ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా ఇది చేస్తానని వస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అడుగడుగునా మీరు నిలదీయాలి. మీరు మద్యపాన నిషేధం చెప్పారు, చేశారా అని మిమ్మల్ని అడగాలి. చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, జే బ్రాండ్లు వచ్చాయి, నాసిరకం వచ్చింది, చాలా మంది అనారోగ్యం అయిపోయారు, చాలా మంది చనిపోయారు. కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని అడుగుతున్నా.